హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో బీరకాయ కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే నేను బీరకాయలు అనేవి 2 అయితే తీసుకున్నా. శుభ్రంగా అది కడిక్కి ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే 2 అయితే తీసుకున్నానండి. గుడ్లు అనేది అయితే 2 గుడ్లు అయితే తీసుకున్నాను. ఒక విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం గ్యాస్ అయితే సేవ్ చేయొచ్చండి. కుక్కర్లోని మనం గుడ్లు పెట్టి సేవ్ చేయొచ్చు. అదే మనము గ్యాస్ మీద పెట్టి మళ్ళీ అవి ఉడకపెట్టడం వల్ల మన గ్యాస్ అనేది చాలా ఎక్కువైతే అయిపోద్ది. అలా అయితే మీరు చేయండి. నెక్స్ట్ వచ్చి ముందుగా అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. మనకు తెలిసిన ప్రాసెస్సేనండి. ఈ బీరకాయ కోడిగుడ్లు కర్రీ చాలా అయితే బాగుంటుంది. దీంట్లో పచ్చిరొయ్యలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది. ప్రజెంట్ చాలాసేపు అయితే వెయిట్ చేశాను ప్రాన్స్ ఎలా వస్తాయేమోనని, కానీ ఆవిడైతే ఈరోజు అయితే రాలేదండి. అంతే. దీంట్లోనండి మనము సాల్ట్ అనేది 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాము. సాల్ట్ ఎందుకు వేస్తారంటేనండి ఉల్లిపాయలు అనేవి బాగా అయితే ఉడుకుతాయి, తొందరగా కూడా మనకి అయిపోతుంది కర్రీ అనేది. సాల్ట్ అనేది అయితే వేసుకోండి. తర్వాత మనము దీంట్లో చిటికెడ పసుపు అయితే వేసుకుందాము. చిటికెడ పసుపు వేసుకుంటే సరిపోద్ది. అంతే. జస్ట్ అలా అయితే కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని శుభ్రంగా అయితే అలాగా కలిపేసుకుని మనము ఒక 10 నిమిషాలు అయితే అలా మూత అయితే పెట్టేసుకుందామండి. తెరిచి చూస్తే చూడండి అయిపోయింది కదా. దీంట్లో బీరకాయ ముక్కలు అనేది అయితే వేసుకుందాము. సింపుల్గా అయితే చెప్తున్నానండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. యూట్యూబ్ వాళ్ళండి రూల్స్ అయితే పెట్టేశారంటండి. ఏంటంటే 4000 వాచ్ అవర్స్ ఉంటే మనము 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మనకైతే రీచ్ అయితే అవ్వచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ అంటండి. సబ్స్క్రైబర్లు అయితే 1000. నేనైతే ఎంతో కష్టపడి లాంగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తుంటే ఇంకా అయితే నాకు వాచ్ టైం అనేది ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదు. సబ్స్క్రైబ్ కూడా కంప్లీట్ అవ్వలేదండి. కానీ 8000 ఎలా కంప్లీట్ అవుతుంది? చాలా కష్టం కదండి. మనకి 6 మంత్స్ అయితే టైం ఇచ్చారు. అది ఫిబ్రవరి నుంచి అమల్లోకి అయితే వస్తుందంటండి. మనం ఈ లోపలే మనం కొంచెం ఫాస్ట్గా అనేది యూట్యూబ్ ఛానల్ అది మనము పుష్ చేసుకోవచ్చండి. అంత మన చేతుల్లో ఉంది. మోటివేషన్ అయిపోతే ఇంకా పర్వాలేదు. అది 8000 అయితే చాలా కష్టం కదండి. మీరు తప్పకుండా అయితే మీరు చాలా ఎక్కువ అయితే కష్టపడండి. మనం రీచ్ అనేది అయితే తొందరలో అయితే ఉంటుంది. తర్వాత మనము బీరకాయలు అనేది అయిపోయింది కదండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది అలా అయిపోయింది కదా. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే తీసాను. ఇప్పుడు దీంట్లోని ఎగ్స్ అయితే వేసానండి. ఇవి బాగా అయితే అయిపోవాలి. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే కర్రీ అనేది అయితే రెడీ అయితే అయిపోద్ది. వాటర్ వేసాం కదా, బాగా అయితే ఎగిరిపోద్ది. ఆయిల్ అనేది సెపరేట్ అయితే అయిపోద్ది. మనం చూద్దాము ఇప్పుడు. చూడండి, బీరకాయలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ అనేది సెపరేట్ అయితే కనపడుతుంది చూడవా. నాకైతే కొత్తిమీర లేదు, కరివేపాకు అయితే వేస్తున్నాను అంతే. ఎంతో టేస్టీగా నా స్టైల్లో బీరకాయ కోడిగుడ్లు కర్రీ మీరు డెఫినెట్ అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.